నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. చూశారు కదా, చెడ్డవాళ్ల హింసాకాండ కన్నా, హింసాత్మక కార్యకలాపాల కన్నా మంచివాళ్ల మౌనమే ఈ ప్రపంచంలోని వేదనకు ప్రధాన కారణం. ఇంతటి నీచమైనటువంటి, ఈ పక్కనే కనిపిస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రకటన ఉంది కదా, ఆ ప్రకటన మీద ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏమిటా ప్రకటన సారాంశము అంటే, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం 2023, ఆ చట్టం గనక అమలులోకి వచ్చేట్లయితే మీ భూమి మీది కాదు అని అంటూ జగన్మోహన్ రెడ్డి మీ అందరి భూముల్ని తన్నుకుపోతాడు, తాకట్టు పెట్టుకుంటాడు, అమ్మేసుకుంటాడు. ఏది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యావత్ భూమిని కూడా ఆయన అలా చేస్తాడు అని అంటూ దుష్ప్రచారం చేస్తూ, అసత్యాలు పలుకుతూ దుర్మార్గమైనటువంటి ప్రకటనను జారీ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఏ పార్టీలు? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ. అంటే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ, దగ్గుబాటి పురంధరేశ్వరి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ ప్రకటనకు బాధ్యులు. ఇంతటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు రీత్యా ఆయన ఏమాత్రం సిగ్గుపడడు. ఇప్పుడే చెప్తాను ఎందుకని సిగ్గుపడడో. పవన్ కళ్యాణ్కి ఏది ఏదో తెలియదు కాబట్టి, ఎర్రోడు కాబట్టి ఆయనను పక్కన పెట్టచ్చు. కానీ ఈ ప్రకటనకు భారతీయ జనతా పార్టీ పూచి ఉందా? భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఈ ప్రకటన ఇలా వెలువడబోతున్నట్లు తెలుసా? లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరి అనుమతితోటే ఈ ప్రకటనను జారీ చేయడం జరిగిందా? రాష్ట్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీలోని ఇతర నాయకులు ఈ ప్రకటనకు తమ సమ్మతిని, మద్దతును తెలియజేస్తున్నారా? ఇవి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఇవి కీలకమైన ప్రశ్నలు ఎందుకు అయ్యాయంటే, నేను ఈ వీడియో మొట్టమొదటిలో చెప్పాను కదా, ది వరల్డ్ సఫర్స్ నాట్ బికాస్ ఆఫ్ ది వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బట్ బికాస్ ఆఫ్ ది సైలెన్స్ ఆఫ్ ది గుడ్ పీపుల్. ఎస్, ఆ గుడ్ పీపుల్లో ఒకతను ఇప్పుడు నోరు విప్పాడు. ఆయన పేరు ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఐఏఎస్ అధికారి. విభజిత ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవి విరమణ చేసి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన సవాల్ విసురుతున్నారు. ఈ ప్రకటనకు భారతీయ జనతా పార్టీ ఆమోదం ఉన్నదా అని భారతీయ జనతా పార్టీలో నాయకుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి జాతీయ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యొక్క క్లియరెన్స్ ఉన్నదా? లేక పురంధరేశ్వరి గారు తమవైనటువంటి కారణాలు, ఏ కారణాలో ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు, తమవైనటువంటి కారణాల కారణంగా, ఇంకా మొహమాటం ఎందుకు, తమ కుల ప్రయోజనాల కారణంగా ఈ విధమైనటువంటి ప్రకటనకు సమ్మతి తెలియజేశారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అనేటువంటి చట్టానికి ప్రధానమైనటువంటి బాధ్యత, ఆ చట్టాన్ని తయారు చేసింది, దానిలో ఉండేటువంటి లోటుపాట్లన్నింటినీ సరిదిద్దింది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రకటన ఇస్తుంది అంటే నమ్మశక్యంగా ఉందా? ఇంకొక 12 గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్నటువంటి దశలో నిన్న ఉదయం ఆంధ్రప్రదేశ్లోని మొత్తం దినపత్రికల మొట్టమొదటి పేజీలో ఇచ్చినటువంటి ఈ కలర్ యాడ్ ఏ రకమైనటువంటి ఉద్దేశంతో ఇచ్చారు? చట్టబద్ధంగా తీసుకురాబడి రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది, అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాని కర్త, కర్మ, క్రియ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీయే. అటువంటి భారతీయ జనతా పార్టీ కూటమిలో అంతర్భాగంగా ఉన్నటువంటి, ఏది ఆంధ్రప్రదేశ్లోని మిత్రపక్ష కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ విధమైనటువంటి ప్రకటనకు మద్దతు ఇచ్చి ఉన్నట్లయితే, సమ్మతి తెలిపి ఉన్నట్లయితే, దీనికి అంగీకరించి ఉన్నట్లయితే, రేపొద్దున ఈ చట్టాన్ని అమలు చేయమని
రాబోయేటువంటి జగన్ ప్రభుత్వాన్ని ఏ ముఖం పెట్టుకొని అడుగుతుంది? ఎందుకంటే రాబోయేటువంటిది ఇటు తిరిగి చంద్రబాబు ప్రభుత్వం కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా ఏమాత్రం సిగ్గు, లజ్జ, పీడియం, అభిమానం అనేటువంటివి లేకుండా మళ్ళీ ఇదే చట్టాన్ని కామాలు, ఫుల్ స్టాపులు మార్చి తీసుకువచ్చేటువంటి సమర్థుడు చంద్రబాబు. కానీ అధికారంలోకి వచ్చేటువంటి చంద్రబాబు కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ఇటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ప్రకటనతో సంబంధం కలిగి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ చట్టాన్ని అమలు చేయమని ఏ ముఖం పెట్టుకొని అడుగుతోంది? భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఈ ప్రకటన మీద ఏ కారణం చేత మౌనంగా ఉంది? అంటే కుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మౌనంగా ఉన్నారా, లేకపోతే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నారా? మరి ఏ కారణం చేత? అంటే ఈ సాయంత్రం అయిపోయిన తర్వాత రేపు లేదు ఎల్లుండి ఎడిదిరిగి పోలింగ్ కాబట్టి అప్పటిదాకా కాలహరణం చేసేసి ఆ తర్వాత చిట్ట చివరిలో మాకు సంబంధం లేదు అని ప్రకటన ఇవ్వడం ద్వారా దా బాధ్యత నుంచి తప్పించుకోదలుచుకున్నారా? ఇది నీచత్వం, ఇది పరమ నీచత్వం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఓటర్లందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరూ ఈ నీచత్వాన్ని గుర్తించి ఈ నీచత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే నీచులతో కలిసినటువంటి వాళ్ళు కూడా నీచులుగానే పరిగణింపబడి తగిన శిక్షకు గురి కావాలి. ఏ కారణాల చేత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అనేటువంటిది ఈ ప్రకటనను సమర్థిస్తూ ఉన్నది? అసలు సిసలు కుట్రదారుడైనటువంటి చంద్రబాబు ఆధ్వర్యంలో రిలీజ్ అయినటువంటి ఈ ప్రకటనకు భారతీయ జనతా పార్టీ ఏ కారణంగా మద్దతిస్తున్నది? ఏ ప్రాతిపదికగా మద్దతిస్తూ ఉన్నది? ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఆశించి? ఏ విధమైనటువంటి ప్రయోజనాలు అవి? కుల ప్రయోజనాలా? ఎవరి కుల ప్రయోజనాలు? నరేంద్ర మోడీ కులమా? అమిత్ షా కులమా? నడ్డా కులమా? దగ్గుబాటి పురంధరేశ్వరి కులమా? నారా చంద్రబాబు నాయుడు కులమా? పవన్ కళ్యాణ్ కులమా? కేవలం ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఆశించి? ఓకే, కుల ప్రయోజనాలు కాని పక్షంలో మరి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఆశించి ఇటువంటి నీచమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ని సపోర్ట్ చేయగలుగుతున్నారు? ఈ విషయమై చిట్ట చివరి నిమిషంలో కళ్ళనీళ్ళు తుడిచినట్లుగా దాంతో డిజైన్ చేసుకున్నంత మాత్రాన ఏది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ ప్రకటన నుంచి తాము తప్పుకున్నట్లు, తమకు బాధ్యత లేనట్లు, తాము నిన్ననే చూశామని ఇలా వయ్యారాలు పోతూ గనక చేసేట్లయితే ఆ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. కాబట్టి దీని మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలి అనేటువంటిది ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సమయం అయిపోతున్నది. మరొక 2 రోజుల్లో పోలింగ్ ప్రారంభం కాబోతున్నది. ఈ సమయంలో ఏం చేసినా కూడా ప్రజలు నమ్మరు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో, గందరగోళపరచడంలో, ప్రజలకు అనేక రకాలైన అనుమానాలు కలిగించడంలో చంద్రబాబు అండ్ గ్యాంగ్ అనేటువంటిది, ఈ గ్యాంగ్లో, ఈ ముఠాలో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది కూడా చేరింది. కాబట్టి భారతీయ జనతా పార్టీతో సహా తెలుగుదేశం పార్టీకి తగు విధంగా శిక్ష విధించవలసినటువంటి అవసరం తెలుగు జాతి గుర్తించాలి అని ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చే పక్షంలో దీనిని నలుగురితో షేర్ చేయండి. ఎంత విస్తృతంగా షేర్ చేయడానికి అవకాశం ఉంటే అంత విస్తృతంగా షేర్ చేయండి. నమస్కారం.